శుద్ధ బయలు అని పిలువబడే బ్రహ్మానికి స్వయం పీడిత సమావృత ఒత్తిడి శక్తి ఉంటుంది. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ అనే బ్రహ్మము తన్ని తనే ఒత్తుకుంటూ చిన్న చిన్న ధూళి కణాలలాగా తన్మార్పు చెందుతాడు. వాటిని దివ్య ధూళి కణాలంటారు. భగవదంశమని ఈతరని కూడా అనొచ్చు. ధూళి కణాలు తిరిగి బ్రహ్మంకు ఉన్నటువంటి ఒత్తిడి శక్తి వలన సమూహముల వలె ఏర్పడి శక్తి కణాలుగా తన్మార్పు జరుగుతుంది. ధూళి కణాలకి శక్తి కణాలకి ఆత్మ భ్రమణము ఉంటుంది. ఈ భ్రమణము బ్రహ్మమునకు ఉన్న ఒత్తిడి శక్తి వలనే లభిస్తుంది. భగవస్థితికి ఉన్న ఒత్తిడి వలన శక్తి కణాలు సమూహముల వలె ఏర్పడతాయి. వీటిని అణువులు అంటాము. అణువుల విభిన్న కలయికలే పంచభూతాలు. పంచభూతాల నుండే ఈ చరాచర విశ్వ ఆవిర్భావము జరిగింది. పరమాణువులు కానీ శక్తి కణాలు కానీ అణువులు కానీ సదా ఆత్మభ్రమణంలోనే ఉంటాయి. పంచభూతాల నుండి ఏర్పడిన ఈ చరాచర విశ్వంలో ఉన్న అన్నీ కూడా అటువంటి కదలికకి గురి అవుతూ ఉంటాయి. పంచభూతాలు అనగా భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశాలు. ఈ పంచభూతాల ఆవిర్భావము బ్రహ్మము తన్మార్పుగా జరిగింది. బ్రహ్మము నుంచి దివ్యధూళి పరమాణువులు, దివ్యధూళి కణాల కలయికగా శక్తి కణాలు, శక్తి కణాల కలయికగా అణువులు, అణువులు కలయికగా పంచభూతాలు తన్మార్పుగా ఏర్పడ్డాయి. ఇవి ఇంద్రియాతీతాలు. వీటిని తత్వజ్ఞానులు, యోగులు, ఋషులు మాత్రమే అందుకోగలరు. వాళ్ళు గ్రహించింది మనలాంటి సామాన్యులు అందరూ అందుకోవాలని మనకి తెలియజేస్తున్నారు. అటువంటి వారిలో జ్ఞానపిత శ్రీ వేదాంతమహర్షి ఒకరు. పంచభూతాలు అనగా భూమి, అగ్ని, నీరు, ఆకాశాలు. పంచభూతాల నుండే చరాచర విశ్వమంతా ఆవిర్భవించింది. మొదటిగా సౌర కుటుంబాల ఆవిర్భావము జరిగింది. సౌర కుటుంబాలు అనగా గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు. కోట్లాను కోట్ల సంవత్సరముల తరువాత భూమి మీద చరా అచరాలు తన్మార్పుగా ఏర్పడ్డాయి. చరాలు అనగా ప్రాణులు, అచరాలు అనగా నిర్జీవులు. ఇక్కడ ప్రతి స్టెప్లోనూ మనము గుర్తించవలసింది ఏమిటంటే పంచభూతాలలో అణువులు ఉన్నాయని, అణువులలో శక్తి కణాలు ఉన్నాయని, శక్తి కణాలు భగవంతుని మొదటి తన్మార్పుగా ఏర్పడ్డాయని, అవే శక్తి కణాలు చరా అచరాలన్నిటా తన్మార్పుగా వచ్చి ఉన్నాయని. ఈ రకంగా ప్రతి ఆవిర్భావాలలోనూ శక్తి కణాల రూపంలో భగవంతుడు అనే బ్రహ్మము ఉన్నాడని గుర్తించాలి. శక్తి కణాలన్నీ ఎల్లప్పుడూ ఆత్మ భ్రమణంలోనే ఉంటాయి. కానీ ప్రాణుల దగ్గరికి వచ్చేసరికి ఈ శక్తి కణాలు ఒకలాంటి వలయాకార చలనము అనే స్పందనని పొందుతాయి. ఇక్కడే ప్రాణి ఆవిర్భావం జరిగింది. ప్రాణుల ఆవిర్భావానికి ముందు దశలోనే శక్తి కణాల సముదాయము తన్మార్పుగా అచరాలు అనబడే పర్వతాలు అదిగాగలవి ఏర్పడ్డాయి. ఈ రకంగా పరిణామక్రమంలో కోట్లాన కోట్ల సంవత్సరాల కాలంలో మొదటి ప్రాణిగా భూమి మీద ఏర్పడింది. స్పర్శ అనే ఇంద్రియంతో చెట్లు, వృక్షాలు. చెట్టు విత్తనము నేల రాలి కుళ్ళి కృషించిన తర్వాత ఆ కుళ్ళిన విత్తనంలోంచి స్పర్శ, రుచి అనే 2 ఇంద్రియాలున్న క్రిముల
ఆవిర్భావం జరిగింది. తరువాత దశలో స్పర్శ, రుచి, వాసన, చూపు అనే 4 ఇంద్రియాలతో కీటకాల ఆవిర్భావము జరిగింది. క్రమేణా తదుపరి కాలంలో స్పర్శ, రుచి, వాసన, చూపు కలిగినటువంటి 4 ఇంద్రియాల సరీసర్పాలు వచ్చాయి. తరువాత దశలో కాలక్రమేణా వినికిడి అనే 5వ ఇంద్రియంతో పశువుల, పక్షుల ఆవిర్భావాలు జరిగాయి. పరిణామ క్రమంలో చివరి దశగా మొదటి 5 ఇంద్రియములతో పాటు జ్ఞానము అనే 6వ ఇంద్రియంతో మేధావి, జ్ఞాని అయిన మానవుని ఆవిర్భావము జరిగింది. బ్రహ్మము యొక్క తన్మార్పుగా జ్ఞానము అనే 6వ ఇంద్రియంతో ఆవిర్భవించిన మానవుడు సకల ప్రాణికోటిలో ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నాడు. మొదటి మానవుడిలో ఉన్న ప్రాణము, ప్రాణశక్తి భగవంతుని తన్మార్పుగా ఏర్పడిన ప్రాణశక్తి కణాల యొక్క సముదాయమే. క్రమముగా మొదటి మానవుడు నుంచి 2వ మానవుడు, 2 నుంచి 3, 3 నుంచి 4, 5, 6, 7 క్రమ అతిక్రమ పద్ధతిలో మానవులందరూ జన్మ తీసుకున్నారు. వీరిలో చివరిగా నేను, మీరు అందరము ఉన్నాము. అందరిలో కూడా భగవంతుడు అనబడే బ్రహ్మము ప్రాణశక్తి కణాల రూపంలో ఉన్నాడనే ఒక నమ్మకంతో అందరి పట్ల ప్రేమ, అభిమానాలు చూపుతూ సమాజం పట్ల కరుణ, ప్రేమలతో ఉండాలి. అక్షరాలు కూడా శక్తి కణాలతోనే తయారయ్యాయి కాబట్టి వాటిలో కూడా భగవంతుడిని చూడాలి. చర అక్షరాలలో ప్రాణశక్తి పరమాణువులు శక్తి పరమాణువులే వ్యాపించి ఉన్నాయనే ఒక దృఢమైన విశ్వాసాన్ని పొందాలి. భగవంతుడే అంతటా ఉన్నాడని మానవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ బాధించడు, దూషించడు, కష్టాలకి గురి చేయడు. సహాయ సహకారాలు సమాజానికి అందిస్తూ ఆనందంగా బతకగలడు. తనకున్న 6వ ఇంద్రియాన్ని ఉపయోగించుకొని వేదాద్రియంలో ఉన్నటువంటి సూక్ష్మ వ్యాయామాల ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 9 తపస్సులుగా ఉన్న వేదాద్రియాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. తపస్సులు సాధన చేయాలి. మనోవేగ తరంగాల వేగం తగ్గుతుంది. మానవ జీవిత గమ్యమైన భగవస్థితిని చేరడానికి సులువైన మార్గము చూపబడుతుంది. జన్మ తీసుకున్న ప్రతి మానవుని గమ్యము ఏమిటి? తమ మాతృస్థానమైన బ్రహ్మాన్ని చేరుకోవడమే. మానవునిలోని జీవాత్మ ఎప్పుడూ ఆ మార్గాన్ని వెతుకుతూ ఉంటుంది. తిరిగి అక్కడికి చేరుకోవాలి. తపస్సులు అక్కడికి చేర్చే సులువైన మార్గాలు. వేదాధ్యయంలోని ఆత్మ పరిశీలన సాధన వలన అధికమైన కోరికలు, కోపము అరికట్టబడతాయి. చింతలు, ఆలోచనలు నిర్వీర్యమవుతాయి, కనుమరుగైపోతాయి. శరీరము, మనసు పవిత్రతను పొందుతాయి. మనం తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్న సంచిత కర్మలు ఉంటాయి. మనం మన జీవితకాలంలో చేసే ప్రారంధ కర్మలు తాలూకు ముద్రలు కూడా ఉంటాయి. ఇవి చెడ్డవి ఉంటాయి, మంచివి ఉంటాయి. పరిణామ క్రమంలో జంతుజాలం నుంచి వచ్చే వాటి స్వభావాల తాలూకు చెడ్డ ముద్రలు మన జీవధాతు కేంద్రం వరకు
విస్తరించి వ్యాపించి వచ్చాయి. చీమకి ఉన్న కుట్టే గుణము, పాముకు ఉన్న కరిచే గుణము, పులి, సింహము అతిగా గల వాటికి ఉన్న ఆహారం కొరకు మరొక ప్రాణిని చంపే గుణము అన్నీ కలిసికట్టుగా మానవుని జీవితాత కేంద్రంలో ప్రవేశిస్తాయి. ఆహారం కొరకు పులికి కానీ సింహానికి కానీ ఒక ప్రాణిని చంపడము చాలా సహజ గుణము. వాటికి భగవంతుడు స్వయం ఆహారాన్ని తయారు చేసుకునే ఏర్పాట్లు చేయలేదు. కానీ మానవుడు స్వయంగా పంటలు పండించి తన ఆహారాన్ని తయారు చేసుకోగలడు. అందువలన సాటి ప్రాణిని ఆహారం కొరకు చంపుట బ్యాడ్ ఇంప్రింట్ ఆర్ సిన్ ఇంప్రింట్. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, జంతుజాలం నుంచి తెచ్చుకున్న చెడ్డ ముద్రలు అన్నీ కలిసి మానవుని తన జీవన గమ్యమైన భగవత్స్థానానికి చేరుకునే తపస్సుల సాధన సమయంలో అడ్డంకులుగా, ఆటంకాలుగా ఉంటాయి. జీవన గమ్యానికి చేరడానికి వీటి ప్రక్షాళన చాలా అవసరంగా ఉంది. జ్ఞానపిత వేదాంతి మహర్షి గారు ఈ ప్రక్షాళనకి ప్రణాళికని అందించారు. 1 ప్రతిఫలాపేక్ష లేని కర్మఫలాచరణ. కొన్ని చెడు ముద్రలు తొలగిపోతాయి. 2వది 15 రోజులకు ఒకసారి మౌనావ్రతమును ఆచరించుట. దీని ఫలితముగా జీవితకాలంలో మరికొన్ని చెడు ముద్రలు తొలగిపోతాయి. 3వది కర్మఫల తత్వము. ఇది ప్రకృతి నీతి. సత్కార్యాలు చేసిన వారికి ప్రకృతి పరంగా మంచి ముద్రలు ఏర్పడి ఆరోగ్యము, ఆనందము లభిస్తాయి. అదే రకంగా దుర్మార్గము, ఆదిగా గల చెడు కార్యాచరణ వలన చెడు ముద్రలు లభించి జీవిత కాలంలో అనారోగ్యాలు, ఈతి బాధలు, కష్టాలు, నష్టాలు తప్పవు. ఇది ప్రకృతి నీతి. కావున సమాజానికి మంచి చేస్తూ చెడును నిర్మూలిస్తూ ఉంటే చెడు ముద్రలు లభించవు. ఈ ప్రక్షాళన కార్యక్రమాల వల్ల తపస్సులు ఆచరించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. తపస్సులలో చివరిదైన బ్రహ్మజ్ఞాన తపస్సు ఎరుకతో నిత్యము ఆచరించుట వలన నేనెవరు అనే ప్రశ్నకి అహం బ్రహ్మస్మి అనే జవాబును పొందగలము. తత్వమసి అని నీవు కూడా బ్రహ్మస్వరూపమే అనే ఒక విశ్వాసం కూడా ఏర్పడుతుంది. తద్వారా మానవుడిలో ప్రేమ, కరుణల ఆవిర్భావాలు జరుగుతాయి. సమాజము పట్ల సామరస్యముగా జీవించే అవకాశాలు లభిస్తాయి. అహం బ్రహ్మస్మి అనేది తపస్సు ద్వారా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. తపస్సుల వలన బ్రహ్మైక్యము పొందుట బ్రహ్మజ్ఞానంగా చెప్పబడింది. ఈ బ్రహ్మజ్ఞానమే బ్రహ్మము యొక్క తన్మార్పుగా ఇక్కడ తెలియజేశారు. ఇదే బ్రహ్మజ్ఞానము. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు.